హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సాధక్ ది అచీవర్స్. మీకు లాస్ట్ వీడియోలో ప్రామిస్ చేసినట్టుగా ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ద ఫ్రీ ఎంసెట్ క్లాసెస్ ఫర్ 2022. సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఫ్రీ ఎంసెట్ క్లాసెస్ టుడే ఐఎమ్ గోయింగ్ టు డీల్ విత్ ద ఫస్ట్ టాపిక్ ఆఫ్ యువర్ ఫిజిక్స్, దట్ ఈస్ బేసిక్ మ్యాథమెటిక్స్ చాప్టర్. సో యాక్చువల్గా మీకు బేసిక్ మ్యాథమెటిక్స్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ రావు ఎగ్జామ్లో. సో బట్ ఈ బేసిక్ మ్యాథమెటిక్స్ ఈ టాపిక్ దిస్ విల్ బీ వెరీ యూస్ఫుల్ ఇన్ ఎవ్రీ అదర్ చాప్టర్ అనమాట. సో దట్స్ వై ఇన్ ఫస్ట్ 2 to 3 lectures we'll finish off the basic mathematics. So as a part of today's lecture we are going to cover the basic trigonometry. So second lecture lo we'll deal the basic differentiation. Third lecture lo basic integration will complete. So first put the heading the basic trigonometry. సో ఆల్రెడీ మీరు 10th grade నుంచి ట్రిగనామెట్రీ చాప్టర్ చేసుకుంటూనే వస్తున్నారు. సో జస్ట్ లెట్ మీ క్విక్లీ రివైజ్ ద టాపిక్స్ దట్ యూ లర్న్డ్. సో లెట్ మీ టేక్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ హియర్. సో రైట్ యాంగిల్ ఎట్ బి, 90 degrees ఎట్ బి, ఓకేనా. సో ఇంకొక రిఫరెన్స్ యాంగిల్ తీసుకుంటున్నాను. టీటా ఈజ్ ద రిఫరెన్స్ యాంగిల్ ఇన్ దిస్ ట్రయాంగిల్. యూ కెన్ టేక్ ద రిఫరెన్స్ యాంగిల్ హియర్ ఆర్ హియర్, ఇక్కడైనా తీసుకోండి, ఇక్కడైనా తీసుకోండి. సో విత్ రెస్పెక్ట్ టు ద రిఫరెన్స్ యాంగిల్ now we should name the sides of the triangle, right? So reference angle ikkada undi kabatti daniki opposite unna side ni we call it as opposite side, and daniki adjacent unna side ni it's called the adjacent side, and this is called the hypotenuse, where theta is the reference angle. So మీ రిఫరెన్స్ యాంగిల్ చేంజ్ చేస్తే మళ్ళీ నేమ్స్ చేంజ్ అయిపోతాయి. ఇక్కడ రిఫరెన్స్ యాంగిల్ ఇక్కడ తీసుకున్నారనుకోండి, ఇది ఆపోజిట్ అవుతుంది, ఇది అడ్జసెంట్ అవుతుంది. హైపోటెన్యూస్ రిమైన్స్ same. Okay, so based on this reference angle, now we have, with respect to this that reference angle, we have 6 basic trigonometric ratios. So dantlo first 3 are main and the next 3 are the reciprocals of the first 3. So one is sin theta, the cos theta and the tan theta. So ivi first 3 basic trigonometric ratios. So వీటికి respective reciprocals ఉంటాయి. So first let us write the formula for sin, cos, tan. The sin formula is given as opposite by hypotenuse. So ee triangle prakaram what is opposite and what is hypotenuse? See here, opposite is AB, hypotenuse is AC. So you can write it as AB by AC is sin theta formula. And then cos theta, the formula for cos theta is adjacent by hypotenuse, adjacent by hypotenuse, which is equals to adjacent ఏంటం ఇక్కడ ఈ ట్రయాంగిల్లో BC by hypotenuse is AC. నెక్స్ట్ సో tan theta ఫార్ములా ఏంటంటే ఆపోజిట్ బై అడ్జసెంట్, ఆపోజిట్ బై అడ్జసెంట్, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఆపోజిట్ వచ్చేసి AB బై అడ్జసెంట్ వచ్చేసి BC. సో ఇవి ఫస్ట్ 3 ట్రిగనామెట్రిక్ రేషియోస్. సో వీటికి రెసిప్రోకల్స్ ఉంటాయి. ద నెక్స్ట్ త్రీ ట్రిగనామెట్రిక్ రేషియోస్ ఆర్ ద రెసిప్రోకల్స్ ఆఫ్ ద ఫస్ట్ 3. సో సైన్ టీటాకి రెసిప్రోకల్ కొసికెన్ టీటా. సో జస్ట్ రివర్స్ చేయండి ఈ ఫార్ములాని. ఇది ఆపోజిట్ బై హైపోటెన్యూస్ కదా, ఇది కొసికెన్ టీటా విల్ బి హైపోటెన్యూస్ బై ఆపోజిట్. సో ఈ ట్రయాంగిల్ ప్రకారం అయితే ఇట్ విల్ బి ఏసీ బై ఏబి, రైట్. సో నెక్స్ట్ కాస్ టీటాకి రెసిప్రోకల్ సీకెన్ టీటా. సో సీకెన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు hypotenuse by adjacent, hypotenuse by adjacent, which is equals to AC by BC, AC by BC. So next tan theta ki reciprocal cot theta, which is equals to adjacent by opposite, adjacent by opposite. So with BC by AB as per this triangle, BC by AB. So ఇవి 6 basic trigonometric ratios మీకు ఆల్రెడీ ఇవి తెలుసు. సో అండ్ యూ కెన్ ఆల్సో డెవలప్ ద రిలేషన్ బిట్వీన్ దీస్ ట్రిగనామెట్రిక్ రేషియోస్. సో ఎలా? సో జస్ట్ నౌ వీ టోల్డ్ సైన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 బై కొసికెన్ టీటా. సైన్ టీటా అండ్ కొసికెన్ టీటా రెసిప్రోకల్స్ కదా. సో యూ కెన్ రైట్ సైన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 బై కొసికెన్ టీటా, లేదంటే కొసికెన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 బై సైన్ టీటా. సో సిమిలర్లీ కాస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 బై సీకెన్ టీటా. And then tan theta is equals to 1 by cot theta.
ఓకేనా. సో దీస్ ఆర్ ద రిలేషన్స్ బిట్వీన్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్. సో ఇవి కాకుండా యూ కెన్ రైట్ ద tan theta in terms of sin theta and cos theta. Sin theta by cos theta will result in tan theta. సో కావాలంటే ప్రూవ్ చేయవచ్చు. సో జస్ట్ రైట్ ద ఫార్ములాస్. sin theta ఫార్ములా ఏంటి? ఆపోజిట్ బై హైపోటెన్యూస్. బై cos theta ఫార్ములా ఏంటి? adjacent by hypotenuse, right? So ఇక్కడ hypotenuse gets cancels, so which is equals to opposite by adjacent. So opposite by adjacent అంటే ఏంటి? tan theta నే కదా. opposite by adjacent is tan theta. So that's why tan theta can be written as sin theta by cos theta. And similarly tan theta ni sin theta by cos theta రాస్తే cot theta is the reciprocal కదా of tan theta. So just reverse రాయండి. So cos theta by sin theta. So these are the relations between the basic trigonometric ratios. So next, moving on to the next topic, angles in radians. So మనకు జనరల్గా ట్రిగనామెట్రీలో ఇప్పటివరకు మీరు నేర్చుకున్న యాంగిల్స్ అన్నీ కూడా 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees డిగ్రీస్లో నేర్చుకున్నారు. బట్ మనకి క్వశ్చన్స్లో అడిగేటప్పుడు దే విల్ మెన్షన్ ఇన్ రేడియన్స్ అనమాట. సో డిగ్రీస్ని రేడియన్స్లోకి హౌ డు వి కన్వర్ట్? సో ఒక స్టాండర్డ్ రిజల్ట్ ఏంటంటే 1 pi రేడియన్స్. ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే యూ కెన్ కన్వర్ట్ ఎనీ డిగ్రీ టు రేడియన్స్. సో 1 pi రేడియన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees. 1 pi రేడియన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees. సో మీకు ఇప్పుడు 90 degreesని రేడియన్స్లో రాయాలనుకోండి, సింప్లీ π/2. ఓకేనా. సో 60 degrees అని రాయాలంటే π/3, 180/3 విల్ బి 60, రైట్? సో 45 degrees అని రాయాలంటే π/4, అంతేనా? 30 degrees అని రాయాలంటే π/6. సో సింపుల్గా ఈ ఒక్క రిజల్ట్ గుర్తుపెట్టుకున్నారనుకోండి, పై రేడియన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees. సో దట్ యూ కెన్ రైట్ ఎనీ డిగ్రీ ఇన్ రేడియన్స్. మనకి ఏది డిగ్రీలో ఇచ్చినా కూడా దాన్ని రేడియన్స్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. సో సిమిలర్లీ ఇక్కడ 2 pi రేడియన్స్ని 360 degrees. 2 pi రేడియన్స్ అంటే 360 degrees. సో ఇది ఒక స్మాల్ కాన్సెప్ట్. యూ షుడ్ రిమెంబర్ దిస్ స్టాండర్డ్ రిజల్ట్. నెక్స్ట్, సో స్పెసిఫిక్ యాంగిల్స్ ఆఫ్ ద ట్రిగనామెట్రీ. ద నెక్స్ట్ వన్ ఈజ్ స్పెసిఫిక్ యాంగిల్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ. సో మీరు 10th గ్రేడ్లో ఆల్రెడీ నేర్చుకున్నారు. 0 degreesకి 30, 45, 60 and 90 degreesకి ద వాల్యూస్ ఆఫ్ సైన్, కాస్, tan, cot అండ్ కొసికెంట్ అండ్ సీకెంట్, రైట్? సో ద సింపుల్ వే టు రిమెంబర్, ఇది ఆల్రెడీ మీరు 10thలో నేర్చుకున్నారు. సో ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? సింపుల్గా ఫస్ట్ డిగ్రీస్ అసైన్ చేసుకోండి మీ హ్యాండ్ ఫింగర్స్కి. 0, 30, 45, 60, 90. ఓకేనా. సో నెక్స్ట్ ఏం చేయండి అంటే ఈ ఫస్ట్ ఈ సైన్ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. ఇక్కడ మీరు ఈ సైన్ ఉందా, ఈ సైన్ వాల్యూస్ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. రిమైనింగ్ అన్నీ కూడా డైరెక్ట్ టేబుల్ ఫామ్ చేసుకోవచ్చు. 0, 1/2, 1/√2, √3/2, 1. ఓకేనా. సో 0 degrees, 30 degrees, 45 degrees, 60 and 90 degrees కదా. సో మళ్ళీ ఇప్పుడు ఈ వాల్యూస్ అసైన్ చేయండి సేమ్ ఫింగర్స్కి. సో ఇక్కడ 0, ఇక్కడ 1/2, 1/√2, √3/2, 1 సీక్వెన్స్లో. ఓకేనా. సో ఇప్పుడు సైన్ వాల్యూస్, సైన్ 0 degreesకి 0 వాల్యూ, సైన్ 0 degrees 0, సైన్ 30 1/2, సైన్ 45 1/√2, సైన్ 60 √3/2, సైన్ 90 1. ఓకేనా. సో ఈ ఫస్ట్ ఒక్కటి గుర్తుపెట్టుకున్నారనుకోండి, కాస్ ఈజ్ నథింగ్ బట్ రివర్స్ ద సైన్ వాల్యూస్. 1, √3/2, 1/√2, 1/2, 0. సో జస్ట్ ఆ వాల్యూస్ ఉన్నాయి కదా, సైన్ 0 to 90 కదా. సో కాస్ 0 to 90 రాసేటప్పుడు సైన్ 90 నుంచి 0కి రివర్స్ చేసుకుంటారండి వాల్యూస్ని. సో దట్ యుల్ గెట్ ద కాస్ వాల్యూస్. సో మీకు సైన్ కాస్ తెలిసిందనుకోండి, ద tan ఈజ్ సింప్లీ సైన్ బై కాస్, రైట్? సైన్ థీటా బై కాస్ థీటా విల్ రిజల్ట్ ఇన్ ద tan థీటా, అవునా? సో 0/1 0, tan 0 ఈజ్ ఈక్వల్స్ టు సైన్ 0 బై కాస్ 0, 0/1 0. సో tan 30 కావాలంటే 1/2 బై √3/2. సో 2 క్యాన్సిల్, 1/√3. tan 45 ఈజ్ 1/√2 బై 1/√2 విచ్ ఈస్ 1. సో ఇలా యూ కెన్ ఆల్సో రిమెంబర్ ఫర్ tan థీటా, రైట్? సో మనకి ఫస్ట్ 3 గుర్తుంటే ద రిమైనింగ్ 3 ఆర్ ద సింప్లీ రెసిప్రోకల్స్ కదా. సో మీకు ఇప్పుడు ఇక్కడ
కాట్ కావాలంటే కాట్ ఈజ్ ద రెసిప్రోకల్ ఆఫ్ ట్యాన్. సీకెంట్ వాల్యూస్ కావాలంటే సీకెంట్ ఈజ్ ద రెసిప్రోకల్ ఆఫ్ కాస్ టీటా. కొసీకెంట్ ఈజ్ ద రెసిప్రోకల్ ఆఫ్ సైన్ టీటా. సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ సింప్లీ రిమెంబర్ ద స్పెసిఫిక్ యాంగిల్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ. సో ఈ 5 స్పెసిఫిక్ యాంగిల్స్తో పాటు 0, 30, 45, 60 అండ్ 90. సో ఈ 5 ట్రిగనామెట్రిక్ రేషియోస్తో పాటు స్పెసిఫిక్ యాంగిల్స్తో పాటు యూ షుడ్ రిమెంబర్ 2 more స్పెసిఫిక్ యాంగిల్స్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. సో అవేంటంటే 37 degrees అండ్ 53 degrees. సో మనకి చాలా క్వశ్చన్స్లో డైరెక్ట్గా వాల్యూస్ ఇస్తారు. లైక్ ఏ పర్సన్ హెస్ థ్రోన్ అన్ ఆబ్జెక్ట్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ 37 degrees, లేదంటే ఏ స్విమ్మర్ ఈ స్విమ్మింగ్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ 37 degrees. సో అలా ఆఫెన్గా 37 and 53 దే విల్ మెన్షన్ ఇట్ ఇన్ ద క్వశ్చన్స్ అనమాట. ఓకే, సో ఈ వాల్యూస్ని గుర్తుపెట్టుకోవాలంటే మీరు ఒక ట్రయాంగిల్ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. సో దట్ ట్రయాంగిల్ ఈజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, లెట్ ఇట్ బి ABC. ఓకే, సో దీంట్లో దిస్ ఈజ్ ద రైట్ యాంగిల్ 90 degrees. సో రిమైనింగ్ 2 యాంగిల్స్ టేక్ వన్ యాంగిల్ యాజ్ 37 degrees, ది అదర్ యాంగిల్ యాజ్ 53 degrees. ఓకేనా. సో ఈ ట్రయాంగిల్లో 37కి ఆపోజిట్గా రైట్ 3, 53కి ఆపోజిట్గా రైట్ 4, 90 degrees ఆపోజిట్గా రైట్ 5. ఓకేనా. 3, 4, 5 ఈజ్ ద Pythagorean triplet. Okay, now you can simply write the values of sin 37, cos 37. మనకు ఆల్రెడీ బేసిక్ ట్రిగనామెట్రిక్ రేషియోస్ ఫార్ములాస్ తెలుసు కదా. సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్ నుంచి వీ కెన్ ఫార్మ్ ద వాల్యూస్. సీ హియర్ sin 37, సైన్ ఫార్ములా ఏంటి? ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సో 37కి ఆపోజిట్ ఏంటి ఇక్కడ? 3, హైపోటెన్యూస్ 5. సో 3/5. 37కి ఆపోజిట్ ఈస్ 3, hypotenuse is 5. So sin 37 value is 3/5. So cos 37 value ఏంటి? 37కి cos formula is adjacent by hypotenuse. Cos 37కి adjacent is 4, hypotenuse is 5. So 4/5. So tan 37 ఎలా చేయొచ్చు? 2 waysలో చేయొచ్చు. You can do sin 37 by cos 37. చేస్తే 3/5/4/5. 5 cancels, you'll get 3/4. లేదంటే డైరెక్ట్గా డయాగ్రామ్ నుంచి చేయండి. tan 37 is equals to tan ఫార్ములా ఏంటి? ఆపోజిట్ బై అడ్జసెంట్. సో 37కి ఆపోజిట్ ఈస్ 3, అడ్జసెంట్ ఈస్ 4. సో 3/4. ఇవి sin 37, cos 37, tan 37. So now pause the video and write for 53, sin 53, cos 53, and then tan 53. సో ఇక్కడ 53, sin 53 మీన్స్ ఆపోజిట్ బై హైపోటెన్యూస్, 4/5. cos 53 అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. 53కి అడ్జసెంట్ ఏంటి? 3 బై హైపోటెన్యూస్ ఈస్ 5. హౌవెవర్ tan 53కి ఆపోజిట్ ఈస్ 4, అడ్జసెంట్ ఈస్ 3. లేదంటే యూ కెన్ డూ sin 53 బై cos 53 విచ్ రిజల్ట్స్ ఇన్ ద tan 53. 4/5/3/5. 5 క్యాన్సిల్ అయిపోతాయి. 4/3 you will get. So these are the 2 more angles that you should remember from today. Okay na? Very important. Next, let's move on to the next topic, the trigonometric identities. So ivi kuda meeru already 10th grade lo chesi vacharu. So let me write 3 trigonometric identities quickly. See here, sin square theta plus cos square theta is equals to 1. ఇది ఫస్ట్ ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీ. సో దీని నుంచి మీకు కావాలంటే ఇండివిజువల్ ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్ ఇండివిజువల్ వాల్యూస్ కూడా రాసుకోవచ్చు. సి సైన్ స్క్వేర్ థీటా యూ కెన్ రైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ స్క్వేర్ థీటా. అవునా, 1 - cos square theta. సో ఇక్కడ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు యూ కెన్ రైట్ 1 - sin square theta. అవునా. సో ఇంకొకటి ఏంటి? ద ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీ cosecant square theta minus cot square theta. సో ఇక్కడ నుంచి కూడా యూ కెన్ రైట్ cosecant square theta ని, సో ఈ cot square theta అటు సెండ్ చేయండి, విచ్ విల్ బి 1 + cot square theta. రైట్. సో ఇక్కడ cot square theta వాల్యూ విల్ బి ఈక్వల్స్ టు cosecant square theta -1.
cosecant square theta minus 1, right? Next, the third one, secant square theta minus tan square theta is equals to 1. So ikkada you can write secant square theta is equals to, send tan square theta to that side, you'll get 1 plus tan square theta. So tan square theta value kavalante, tan square theta is equals to, send 1 to this side, tan square theta to that side, you'll get secant square theta minus 1. So these are the trigonometric identities. So దీంట్లో మీరు ఈ ఫస్ట్ ఈ 3 గుర్తుపెట్టుకుంటే చాలు. These 3 trigonometric identities you should remember, right? Next, let's move on to the next topic. So ivi addition and subtraction trigonometric formulae. So the easy way to remember these formulas is sin a plus b and sin a minus b. So sin of a plus b and sin of a minus b ki, so ikkada plus unte madhyalo plus పెట్టేసేయండి. సో sin of a minus కి ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ పెట్టేసేయండి. సో sin a cos b ప్లస్ cos a sin b, cos a sin b. ఇక్కడ sin of a minus b కి sin a cos b మైనస్ cos a sin b. ఓకేనా? సో కాస్ ఉన్నప్పుడు ఏం చేయండి అంటే ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ పెట్టేసేయండి మిడిల్లో. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బీకి ఇక్కడ ప్లస్ ఉంది కదా, సో మిడిల్లో మైనస్ పెట్టేసేయండి. సో కాస్ విల్ కమ్, కాస్ టర్మ్స్ అన్నీ కూడా ఒక దగ్గర వస్తాయి, సైన్ టర్మ్స్ అన్నీ ఒక దగ్గర వస్తాయి. సో సైన్ ఏ సైన్ బి, కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. సో కాస్ మీన్స్ కంబైన్డ్ అని గుర్తుపెట్టుకోండి. కంబైన్డ్ అంటే కాస్ టర్మ్స్ ఒక దగ్గర వస్తాయి, సైన్ టర్మ్స్ ఒక దగ్గర వస్తాయి. కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. సో కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే ఇక్కడ మైనస్ ఉంది కదా, రైట్, ప్లస్ ఇన్ బిట్వీన్. సో ఇక్కడ cos a cos b plus sin a sin b is the formula for cos of a minus b. So tan of a plus b కి ఇక్కడ ఏం చేయండి అంటే ప్లస్ ఉంటే న్యూమరేటర్లో tan a plus tan b రాయండి, బై డినామినేటర్లో 1 మైనస్ tan a ఇంటూ tan b, రైట్. నెక్స్ట్, సో tan of a minus b కి మైనస్ ఉంది కదా, న్యూమరేటర్లో tan a మైనస్ tan b రాయండి, బై డినామినేటర్లో 1 ప్లస్ ఆపోజిట్ సింబల్ 1 ప్లస్ tan a ఇంటూ tan b. సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ సింప్లీ రిమెంబర్ ద addition and subtraction formulas of the trigonometry. Sin of a plus b, sin of a minus b, cos of a plus b, cos of a minus b, tan of a plus b and tan of a minus b. సో ఈ ఫార్ములాస్ని మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే, లెట్ మీ టేక్ వన్ క్వశ్చన్ హియర్. ఇక్కడ ఆల్రెడీ క్వశ్చన్ ఉంది కదా, సో లెట్స్ సాల్వ్ దిస్ క్వశ్చన్. sin 15 degrees, find the values of sin 15, cos 15, tan 15, sin 75, cos 75, tan 75. సో మనకి ఇప్పటి వరకు వీ నో ద యాంగిల్స్ ఆఫ్ 0, 30, 45, 60, 90. సో ఈరోజు క్లాస్లో వీ లర్న్ 37 and 53 degrees. బట్ మనకి 15, 17 వాల్యూస్ తెలియదు. సో హౌ డు వీ గెట్ ది 15 and 75 వాల్యూస్ ఆఫ్ ద ట్రిగనామెట్రిక్ రేషియోస్? సో నేను ఒక క్వశ్చన్ చేస్తాను చూడండి. ఫస్ట్ది ఇక్కడ sin 15 degreesని లెట్స్ రైట్ ఇట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద 2 known యాంగిల్స్. సో మనకు ఆల్రెడీ తెలిసిన 2 యాంగిల్స్లో రాసుకోండి. ఇక్కడ దీన్ని సైన్ ఆఫ్ 15 degreesని ఎలా రాయొచ్చు చూడండి. ఇక్కడ ఎయిదర్ యూ కెన్ రైట్ 45 మైనస్ 30, లేదంటే 60 మైనస్ 45. సో ఏది రాసినా 15 వస్తుంది. సో మీ ఇష్టం ఏదైనా రాయండి. ఏదర్ యూ కెన్ రైట్ 45 మైనస్ 30 ఆర్ 60 మైనస్ 45. సో నేను ఇక్కడ 45 మైనస్ 30 degrees తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇది చూడండి ఎలా ఉంది. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. సో ఫార్ములా రాయండి. వాట్ ఈస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా? సైన్ ఆఫ్ ఏ మైనస్ బికి సో మైనస్ ఉంటే ఫస్ట్ పుట్ మైనస్ ఇన్ బిట్వీన్. సో సైన్ ఉన్నప్పుడు సైన్ ఏ కాస్ బి, కాస్ ఏ సైన్ బి. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి సింపుల్గా. సో సైన్ 15 degrees ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఏ, సైన్ ఏ ప్లేస్లో 45 degrees ఇంటూ కాస్ బి, కాస్ ఆఫ్ బి ప్లేస్లో 30 degrees
మైనస్ కాస్ ఏ ప్లేస్లో 45 డిగ్రీస్ ఇంటూ సైన్ బి ప్లేస్లో 30 డిగ్రీస్. సో మనకి ఇవన్నీ ఆల్రెడీ స్టాండర్డ్ రిజల్ట్స్. సో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. సైన్ 45 ఈజ్ 1/√2, రైట్. సో అండ్ కాస్ 30 ఈజ్ √3/2 మైనస్ కాస్ 45 ఈజ్ 1/√2 ఇంటూ సైన్ 30 ఈజ్ 1/2, రైట్. సో ఇప్పుడు ఇక్కడ సాల్వ్ చేస్తున్నాం చూడండి. సో 1 into √3 is √3/2√2 minus 1 into 1 1/2 into √2 is 2√2. సో ఇక్కడ LCM తీసుకుంటే డినామినేటర్లో విల్ గెట్ 2√2, న్యూమరేటర్లో విల్ గెట్ √3 minus 1. సో దేర్ ఫోర్ ద సైన్ 15 degrees is equals to √3 minus 1/2√2. So this is how you can simply solve the value of sin 15 degrees. మనకి యాక్చువల్గా sin 15 degrees తెలియదు, బట్ మనం ఏం చేసాం, దాన్ని sin of a minus b ఫామ్లో రాసి we use the formula of sin of a minus b and then we substituted it in the formula. We got sin 15 is equals to √3 minus 1/2√2. సో అలానే sin 75 కూడా చేయండి, ట్రై చేయండి అమ్మా. సో పాస్ ద వీడియో అండ్ try for sin 75. Sin 75 degrees ni you can write it as sin of two known angles. 75 ni two known angles lo ela rayochu, sorry. So 75 ni you can write it as 30 degrees plus 45 degrees, 30 degrees plus 45 degrees, right. So ఇది ఎలా ఉంది చూడండి, sin of a plus b which is equals to అంతేనా, sin of a plus b. ఫార్ములా ఏంటి మనకి, ప్లస్ ఉన్నప్పుడు మిడిల్లో పుట్ ప్లస్. సో ఐ కెన్ రైట్ sin a cos b plus cos a sin b, cos a sin b. సో నౌ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్. దీన్ని a అనుకోండి, దీన్ని b అనుకోండి. సో నౌ sin 75 degrees is equals to sin a ప్లేస్లో లెట్స్ రైట్ 30 degrees ఇంటూ బ్రాకెట్లో రాసుకోండి ఇంటూ కాస్ బి ప్లేస్లో 45 degrees ప్లస్ కాస్ ఇంటూ ఏ ప్లేస్లో 30 degrees ఇంటూ సైన్ ఆఫ్ బి ప్లేస్లో 45 degrees. సో ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. sin 30 ఈజ్ 1/2 ఇంటూ కాస్ 45 1/√2 ప్లస్ కాస్ 30 √3/2 into sin 45 1/√2, right. So now which is equals to 1/2√2 plus √3 into 1 is √3/2√2. So we have got sin 75 degrees is equals to √3 plus 1/2√2. sin 75 degrees is equals to √3 plus 1/2√2, right. So sin 15 ఏమో √3 minus 1/2√2, whereas sin 75 is √3 plus 1/2√2. So in the similar manner మీరేం చేయండి అంటే the remaining questions take them as the homework. cos 15 tan 15, so cos 75 tan 75. So cos 15 ఎలా రాసుకోవచ్చు, cos of either you can write 60 minus 45 or 45 minus 30. సో ఇక్కడ 60 minus 45 చేసి చూడండి. ఆల్రెడీ 45 minus 30 నేను చేశాను కదా sin 15కి. సో ఇక్కడ 60 minus 45 చేసి చూడండి. సో tan 15కి 2 వేస్లో చేయొచ్చు. tan 15 ఈజ్ ఈక్వల్స్ టు sin 15/cos 15, ఓకేనా. లేదంటే యూ కెన్ ఆల్సో యూజ్ ద ఫార్ములా tan ఆఫ్ 45 minus 30 ఆర్ 60 minus 45. సో సిమిలర్గా ఇది అయిపోయింది కదా. సో ఇది కూడా సేమ్ cos ఆఫ్ 30 plus 45 చేయండి, రైట్. సో tan 75 మీన్స్ దీనికి 2 వేస్ ఉంటాయి. either tan 75 ఈజ్ ఈక్వల్స్ టు sin 75/cos 75 చేయండి, లేదంటే tan ఆఫ్ 30 plus 45 ఫార్ములా యూస్ చేయండి. సో ఈ 4 మీకు సాల్వ్ చేస్తే యూ షుడ్ గెట్ ద ఆన్సర్స్ ఆఫ్, దాన్ని నేను టేబులర్ కాలంలో ఫామ్ చేస్తాను, ఆ టేబులర్ కాలం నోట్ చేసుకోండి.
సో పాస్ ద వీడియో అండ్ డూ. వీడియో పాస్ చేసి ఆ 4 క్వశ్చన్స్ చేయండి. తర్వాత ఈ టేబుల్ నోట్ చేసుకోండి. మీకు అవే సేమ్ ఆన్సర్స్ వచ్చినాయా రాలేదా ఇక్కడ చెక్ చేసుకోండి. సో సైన్ కాస్ tan. ఓకే. సో సైన్ 15 మనకు ఆల్రెడీ వాల్యూ వచ్చింది. ఎంత? √3 - 1/2 √2. సైన్ 75 we already got √3 + 1/2 √2. సో కాస్ 15 చేస్తే మీకు యూ షుడ్ గెట్ ద ఆన్సర్ ఆఫ్ √3 + 1/2 √2. సో కాస్ 75 చేస్తే యూ షుడ్ గెట్ ద ఆన్సర్ √3 - 1/2 √2. సో tan 15 ఏమొస్తుంది? సింప్లీ ఈ రెండింటిని డివైడ్ చేయండి. 2 √2 క్యాన్సిల్ అయిపోతుంది. √3 - 1/√3 + 1. ఇది tan 15. tan 75 అంటే sin 75/cos 75. ఇక్కడ కూడా 2 √2 gets cancel. You will get √3 + 1/√3 - 1. So these are the values of sin 15, cos 15, sin 75, cos 75, tan 75, 15 and 75 degrees of the trigonometric ratio sin, cos, tan. ఓకేనా? సో ఈ వాల్యూస్ని కూడా గుర్తుపెట్టుకోండి. రిమెంబర్ దిస్. ఓకేనా? సో చలో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. సో one more type of formulas that we have are double angle formula. So sin 2a, the formula for sin 2a is 2 sin a cos a. 2 sin a into cos a is a double angle formula of sin 2a. Cos 2a ni the formula is cos square a minus sin square a. So ikkada dinni you can also modify it as, see ikkada cos square a minus ఈ సైన్ స్క్వేర్ ఏ ప్లేస్లో షెల్ ఐ రైట్ 1 - cos square a. ఎలా? మనకు ఆల్రెడీ ఒక ఐడెంటిటీ తెలుసు కదా, ఏంటది? సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1. అవునా? సో ఇక్కడ సైన్ స్క్వేర్ ఏని ఎలా రాసుకోవచ్చు చూడండి. సైన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 - cos square a కదా. సో అదే చేశాను ఇక్కడ. సైన్ స్క్వేర్ ఏ ప్లేస్లో 1 - cos square a సబ్స్టిట్యూట్ చేశాను. ఏమొస్తుందో చూడండి ఇక్కడ. విల్ గెట్ cos square a మైనస్ మల్టిప్లై చేస్తున్నాను మైనస్ ఇన్సైడ్ -1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ. సో ఇక్కడ చూడండి కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ 2 cos square a minus 1 అంటే కాస్ 2aని కంప్లీట్గా కాస్లోనే రాసుకోవచ్చు. ద ఫార్ములా ఈజ్ 2 cos square a minus 1. ఓకే. సో దీన్ని మొత్తాన్ని సైన్లో కూడా రాయొచ్చు. సైన్లో రాయాలంటే ఏం చేయాలి? యూ షుడ్ ఎలిమినేట్ ద కాస్ టర్మ్. సో మనకి ఇక్కడ ఈ ఫార్ములా నుంచి వాట్ ఈస్ కాస్ స్క్వేర్ ఏ? కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 - sin square a. 1 - sin square a. సో ఇక్కడ దీన్ని ఎలిమినేట్ చేయండి. కాస్ స్క్వేర్ని ఎలిమినేట్ చేయండి. కాస్ స్క్వేర్ని ఎలిమినేట్ చేయాలంటే కాస్ స్క్వేర్ ప్లేస్లో నౌ ఐఎమ్ రైటింగ్ 1 - sin square a. Let the sin square a be same, minus sin square a. So that you'll get, see here, 1 - sin square a minus sin square a, which is 1 - 2 sin square a. సో ఇది కంప్లీట్గా మనకి ఇప్పుడు సైన్ స్క్వేర్ ఏలో వచ్చింది. అవునా? సో యూ కెన్ రైట్ కాస్ 2a ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ అండ్ సైన్, లేదంటే కంప్లీట్గా ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్, లేదంటే కంప్లీట్గా ఇన్ టర్మ్స్ ఆఫ్ ద సైన్. సో మన రిక్వైర్మెంట్ బట్టి యూ కెన్ యూజ్ ద ఫార్ములా. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. ఈ ఒకటి గుర్తుపెట్టుకుంటే యూ కెన్ సింప్లీ డిరైవ్ దీస్ టూ ఫ్రమ్ ద ఐడెంటిటీ దట్ వీ ఆల్రెడీ న్యూ. సో ద నెక్స్ట్ ఫార్ములా tan 2aకి ఏంటంటే, సో 2 tan a by 1 - tan square a. 2 tan a by 1 - tan square a is the formula for the tan 2a. So these are the double angle formulas, sin 2a, cos 2a and tan 2a, right? So ivi gurtupettukovali. Next, so the last topic of today's lecture is quadrants and ASTC rule. So ASTC ante the all silver tea cups. మీరు ఆల్రెడీ 10th grade లో నేర్చుకున్నారు కదా, SSC వాళ్ళు. all silver tea cups. So first let's take the coordinate axis. 0 degrees, 90 degrees, 180 degrees,
ఇది 270 అండ్ దెన్ మళ్ళీ ఇక్కడ 360. వన్ సర్కిల్ కంప్లీట్ అయితే 360 degrees కదా. సో దీన్ని క్వాడ్రంట్ 1 అంటారు. 0 to 90 degrees ఈజ్ కాల్డ్ క్వాడ్రంట్ 1. సో 90 to 180 క్వాడ్రంట్ 2. సో 180 to 270 క్వాడ్రంట్ 3. 270 to 360 క్వాడ్రంట్ 4. సో ఫస్ట్ క్వాడ్రంట్లో 0 నుంచి 90 degrees వరకు ఉంటాయి యాంగిల్స్. అంటే బిలో 90 మైనస్ టీటా యాంగిల్స్ లైస్ ఇన్ ద ఫస్ట్ క్వాడ్రంట్. సో 90 మైనస్ టీటాతో పాటు 360 కంటే ఎక్కువ ఉన్న యాంగిల్స్ కూడా ఫస్ట్ క్వాడ్రంట్లోనే ఉంటాయి. చూడండి ఇక్కడ వరకు 360, అవునా? సో 360 కంటే ఎక్కువ ఉంటే అగైన్ దే కమ్ ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్. సో 360 ప్లస్ టీటా దే లై ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో ఏముంటాయి చూడండి. సెకండ్ క్వాడ్రంట్లో 90 కంటే ఎక్కువ, 180 కంటే తక్కువ. అబౌవ్ 90, బిలో 180. సో అంటే 90 to 180 మధ్యలో. సో 90 ప్లస్ టీటా అండ్ దెన్ 180 మైనస్ టీటా. సో థర్డ్ క్వాడ్రంట్లో 180 కంటే ఎక్కువ, 270 కంటే తక్కువ. సో 180 కంటే ఎక్కువ అంటే 180 ప్లస్ టీటా, 270 కంటే తక్కువ అంటే 270 మైనస్ టీటా. సో ఫోర్త్ క్వాడ్రంట్లో 270 ప్లస్ టీటా, 270 కంటే ఎక్కువ, 360 కంటే తక్కువ, 360 మైనస్ టీటా. ఓకేనా? సో నౌ యూ కెన్ రైట్ ఫస్ట్ క్వాడ్రంట్లో all the trigonometric ratios are positive. So first write the shortcut. All silver tea cups. So first quadrant లో all అంటే ఇక్కడ అన్ని trigonometric ratios కూడా పాజిటివే. సో దీంట్లో all trigonometric ratios are positive ఫస్ట్ క్వాడ్రంట్లో. ఓకేనా? సెకండ్ క్వాడ్రంట్లో సిల్వర్లో ఎస్ స్టాండ్స్ ఫర్ సైన్. సో సైన్ అండ్ ఇట్స్ రెసిప్రోకల్ కొసికెంట్. సో దీస్ టూ ఆర్ పాజిటివ్, రిమైనింగ్ అన్నీ కూడా నెగిటివ్. సో థర్డ్ క్వాడ్రంట్లో టీలో టీ. సో ట్యాన్ అండ్ కాట్, దీస్ టూ ట్యాన్ అండ్ ఇట్స్ రెసిప్రోకల్, ఈ రెండు పాజిటివ్, రిమైనింగ్ అన్నీ కూడా నెగిటివ్. సో లాస్ట్ది కప్స్లో సి. సి స్టాండ్స్ ఫర్ కాస్ అండ్ సీకెండ్. సో ఈ రెండు పాజిటివ్, రిమైనింగ్ అన్నీ కూడా నెగిటివ్. ఓకేనా? సో నౌ ఈ క్వాడ్రంట్స్ టేబుల్ యూజ్ చేసుకొని లెట్స్ రైట్ ద ట్రిగనామెట్రిక్ రేషియోస్ ఆఫ్ దీస్ యాంగిల్స్. ఏది 90 మైనస్ టీటా, 360 ప్లస్ టీటా, 90 ప్లస్ టీటా, 180 మైనస్ టీటా, 180 ప్లస్ టీటా, 270 మైనస్ టీటా, 270 ప్లస్ టీటా అండ్ 360 మైనస్ టీటా. సో ఇక్కడ రాస్తాం చూడండి. ఫస్ట్ క్వాడ్రంట్ 1లో ఆల్ trigonometric ratios are positive. What are the angles that are lying in the first quadrant? All trigonometric ratios are positive here. So ఇక్కడ దీంట్లో ఫస్ట్ దాంట్లో ఉన్న యాంగిల్స్ ఏంటి? 90 మైనస్ టీటా అండ్ 360 ప్లస్ టీటా. సో లెట్స్ రైట్ వాట్ ఈస్ సైన్ ఆఫ్ 90 మైనస్ టీటా. సో మెయిన్ ట్రిగనామెట్రిక్ రేషియోస్ నేను రాస్తున్నాను, రెసిప్రోకల్స్ కూడా సేమ్ వేలోనే రాయొచ్చు. cos of 90 minus theta, so tan of 90 minus theta, tan of 90 minus theta. Similarly write for sin of ఇంకొక యాంగిల్ ఏంటి that lies in the first quadrant, 360 కదా. సో sin of 360 plus theta, cos of 360 plus theta and then tan of 360 plus theta. సో ఇక్కడ ఒక చిన్న పాయింట్, ద మెయిన్ పాయింట్ that you have to remember is ఎప్పుడైతే 90 and 270 degrees ఉన్నప్పుడు, when 90 and 270 degrees are there, సో అప్పుడు ఈ కేసులో sin becomes cos and cos becomes sin, sin becomes cos and cos becomes sin. కొసికెంట్ సీకెంట్గా చేంజ్ అవుతుంది, సీకెంట్ కొసికెంట్గా చేంజ్ అవుతుంది అండ్ tan చేంజెస్ టు cot, కాట్ చేంజెస్ టు ట్యాన్. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఎప్పుడు 90 and 270 degrees ఉన్నప్పుడు. సో 180 and 360 ఉన్నప్పుడు ట్రిగనామెట్రిక్ రేషియోస్ దే రిమైన్ యాజ్ ఇట్ ఈజ్. అంటే సైన్ సైన్ లాగే ఉంటుంది, కాస్ కాస్, ట్యాన్ ట్యాన్. సో రిమైనింగ్ దే రెసిప్రోకల్స్ కూడా రిమైన్ సేమ్, దే విల్ నాట్ చేంజ్. సో ఫస్ట్ ఇవి రాయండి ఇక్కడ. సి సైన్ ఆఫ్ 90 మైనస్ టీటా. ఫస్ట్ చెక్ ద యాంగిల్.
90 minus theta lies in the first quadrant. First quadrant లో అన్ని పాజిటివ్. 90 minus theta పాజిటివ్ 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 పాజిటివ్. 90 minus theta lies in the first quadrant. ఇక్కడ అన్ని ట్రిగనోమెట్రిక్ రేషియోస్ కూడా పాజిటివ్. సో నెక్స్ట్ ఇక్కడ 90 ఉంది కాబట్టి సైన్ చేంజెస్ టు కాస్. కాస్ టీటాకి టీటా. సో కాస్ చేంజెస్ టు సైన్ టీటాకి టీటా. సో tan changes to cot plus cot theta. So ఇవి for the first one. Sin of 90 minus theta, cos of 90 minus theta, tan of 90 minus theta. Similarly, sin of 360 plus theta. So ఇక్కడ 360 ఉంది చూడండి. 360 ఉంటే sin remains as sin theta. Cos 360 plus theta, cos theta only. Tan 360 plus theta, tan theta only. So first quadrant లో all the trigonometric ratios are positive కాబట్టి 360 plus thetaకి ఇవన్నీ కూడా పాజిటివ్. ఓకేనా? సో 360 ఉన్నప్పుడు ట్రిగనామెట్రిక్ రేషియోస్ దే రిమైన్ సేమ్. ఓన్లీ 90 and 270 ఉన్నప్పుడు దే చేంజెస్ లైక్ దిస్. ఇవి క్వాడ్రంట్ 1లో. సో సిమిలర్లీ కెన్ వి రైట్ ఫర్ క్వాడ్రంట్ 2? సో క్వాడ్రంట్ 2 చెక్ చేయండి. క్వాడ్రంట్ 2లో సిల్వర్, అవునా? సిల్వర్ మీన్స్ సైన్ అండ్ కొసికెంట్ ఆర్ పాజిటివ్. సైన్ అండ్ కొసికెంట్ ఈ రెండే పాజిటివ్. రిమైనింగ్ ట్రిగనామెట్రిక్ రేషియోస్ అన్నీ కూడా నెగిటివ్ సెకండ్ క్వాడ్రంట్లో, అవునా? సో అండ్ వాట్ ఆర్ ద యాంగిల్స్ దట్ లైస్? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది సెకండ్ క్వాడ్రంట్లో? 90 ప్లస్ టీటా నుంచి 180 మైనస్ టీటా వరకు. దెన్ 90 ప్లస్ టీటా టు 180 మైనస్ టీటా. సో లెట్స్ రైట్ వాట్ ఈస్ సైన్ ఆఫ్ 90 ప్లస్ టీటా, what is cos of 90 plus theta, what is tan of 90 plus theta. So write them. మీరు వీడియో పాస్ చేసి మీ ఓన్గా రాసి తర్వాత చెక్ చేసుకోండి, ఓకేనా? సో సైన్ ఆఫ్ 90 ప్లస్ టీటా. సో ఫస్ట్ థింగ్ ఈజ్ 90 ప్లస్ టీటా ఈజ్ ఇన్ ద సెకండ్ క్వాడ్రంట్. సో సెకండ్ క్వాడ్రంట్లో సైన్ ఈజ్ పాజిటివ్, పుట్ పాజిటివ్. సో 90 ఉన్నప్పుడు సైన్ చేంజెస్ టు కాస్, కాస్ టీటాకి theta. Okay, next cos of 90 plus theta. So 90 plus theta is in the second quadrant. Second quadrant lo cos is negative, only sin and cosecant are positive kada. So cos is negative. So 90 ఉన్నప్పుడు cos changes to sin, therefore sin theta, right? So tan of 90 plus theta. So 90 plus theta is in the second quadrant. Second quadrant lo tan negative, so minus 90 ఉంది కాబట్టి tan changes to cot minus cot theta, right? So similarly you can write for the other angle. ఇది 180 minus theta కూడా రాయొచ్చు. సో 180 minus theta కి ఎలా రాస్తాం? సో sin of 180 minus theta, cos of 180 minus theta, and then tan of 180 minus theta. సో ఇక్కడ sin of 180 minus theta, 180 sin remains as sin, అవునా? 180 మైనస్ టీటా సెకండ్ క్వాడ్రంట్లో కాబట్టి సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్, సో ప్లస్ సైన్ టీటా. సో 180 మైనస్ టీటా సెకండ్ క్వాడ్రంట్, కాస్ ఈజ్ నెగిటివ్ అండ్ దెన్ ట్యాన్ ఈజ్ ఆల్సో నెగిటివ్. కాస్ రిమైన్స్ యాజ్ కాస్, ఎందుకు 180 ఉంది కదా, 180 ఉన్నప్పుడు కాస్ రిమైన్స్ యాజ్ కాస్, కాస్ టీటా. ట్యాన్ రిమైన్స్ యాజ్ ట్యాన్, ట్యాన్ టీటా. దిస్ ఈజ్ ఫర్ ద సెకండ్ క్వాడ్రంట్. సో సిమిలర్గా యూ కెన్ ఆల్సో రైట్ ఫర్ ద థర్డ్ అండ్ ఫోర్త్ క్వాడ్రంట్. సో థర్డ్ అండ్ ఫోర్త్ క్వాడ్రంట్ ట్రై చేయండి మీ ఓన్గా. సో నేను ఇక్కడ రాస్తున్నాను, బట్ పాస్ ద వీడియో, రైట్ ఆన్ యువర్ ఓన్ అండ్ దెన్ చెక్. సో థర్డ్ క్వాడ్రంట్లో టీ స్టాండ్స్ ఫర్ ట్యాన్ అండ్ కాట్. సో దీస్ టూ ఆర్ పాజిటివ్, రిమైనింగ్ అన్ని కూడా నెగిటివ్. సో థర్డ్ క్వాడ్రంట్లో ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటాయి యాంగిల్స్? అబౌవ్ 180 అండ్ బిలో 270. 180 ప్లస్ టీటా అండ్ దెన్ 270 మైనస్ టీటా. అబౌవ్ 180, బిలో 270, అవునా? థర్డ్ క్వాడ్రంట్లో. సో లెట్స్ రైట్ వాట్ ఈస్ సైన్ ఆఫ్ 180 ప్లస్ టీటా, వాట్ ఈస్ కాస్ ఆఫ్ 180 ప్లస్ టీటా, వాట్ ఈస్ ట్యాన్ ఆఫ్ 180 ప్లస్ టీటా. సో ఫస్ట్ థింగ్ ఈజ్ 180 ఉన్నప్పుడు దే రిమైన్ సేమ్. ఇక్కడ 180, 180, 180. సో సైన్ రిమైన్స్ యాజ్ సైన్, కాస్ రిమైన్స్ యాజ్ కాస్, ట్యాన్ రిమైన్స్ యాజ్ ట్యాన్, అవునా? సో ఇప్పుడు థర్డ్ క్వాడ్రంట్లో ఓన్లీ ట్యాన్ అండ్ కాట్ ఆర్ పాజిటివ్. సో ఓన్లీ ట్యాన్ ఈజ్ పాజిటివ్, రైట్ టీటా. రిమైనింగ్ అన్నీ కూడా నెగిటివ్, నెగిటివ్. దట్స్ ఇట్, రైట్? సో నెక్స్ట్ 270కి రాయండి. సైన్ ఆఫ్
270 minus theta, cos of 270 minus theta, and then tan of 270 minus theta. So ఇక్కడ 270 ఉంటే sin changes to cos, cos changes to sin, tan changes to cot, right? So now third quadrant lo 270 minus theta is in the third quadrant. Third quadrant lo tan is only positive, remaining anni kuda negative. These two are negative. Done. This is the quadrant 3. So let's write the quadrant 4. Quadrant 4 kuda rayandi fast ga. Quadrant 4 cups. Cups lo C stands for cos and secant. ఈ రెండే పాజిటివ్, రిమైనింగ్ అన్ని కూడా నెగటివ్. సో వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ యాంగిల్స్ దట్ ప్రెజెంట్ ఇన్ ద ఫోర్త్ క్వాడ్రంట్? సో 270, అబౌవ్ 270, 270 ప్లస్ టీటా, అండ్ బిలో 360, 360 కంటే తక్కువ ఉన్నవి. సో రైట్ సైన్ ఆఫ్ 270 ప్లస్ టీటా, కాస్ ఆఫ్ 270 ప్లస్ టీటా, tan of 270 plus theta, tan of 270 plus theta. So what is sin of 270 plus theta? 270 ఉన్నప్పుడు sin changes to cos, cos changes to sin, tan changes to cot. So fourth quadrant లో 270 plus theta lies in the fourth quadrant. Fourth quadrant లో only cos and secant is positive. Cos is positive, ఈ రెండు కూడా negative. Theta, theta, theta. Then next 360 minus theta రాయండి. Sin of 360 minus theta is equals to cos of 360 minus theta is equals to tan of 360 minus theta is equals to, first 360 ఉంటే sin remains as sin, cos remains as cos, tan remains as tan. అవునా? సో ఫోర్త్ క్వాడ్రంట్లో ఓన్లీ కాస్ అండ్ సీకెంట్ ఆర్ పాజిటివ్, ఇది పాజిటివ్, దీస్ టూ ఆర్ నెగటివ్. టీటా, టీటా, టీటా. సో దిస్ ఈజ్ హౌ you can write the angles using the quadrant rules. Okay? So ఇవి మనకి ఎక్కడ యూజ్ అవుతాయి అంటే, లెట్ సపోజ్ ఒక సింపుల్ క్వశ్చన్ ఇస్తాను చూడండి. You have to find the value of consider the question sin 120 degrees ఫైండ్ చేయాలనుకోండి. సో మనకి sin 120 degrees వాల్యూ తెలియదు, అవునా? వీ హ్యావ్ టు ఫైండ్ sin 120. దీన్ని ఎలా రాసుకోవచ్చు చూడండి, sin of 90 plus 30, అవునా? సో ఇది ఎలా ఉంది ఇప్పుడు? ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సైన్ ఆఫ్ 90 ప్లస్ టీటా. సో 90 ప్లస్ టీటా మీన్స్ క్వాడ్రంట్ 2, క్వాడ్రంట్ 2. సో సెకండ్ క్వాడ్రంట్లో ఏమేం పాజిటివ్? సైన్ అండ్ కొసికెంట్, ఆల్ సిల్వర్. సిల్వర్లో సైన్ అండ్ కొసికెంట్ ఆర్ పాజిటివ్. సో సైన్ పాజిటివ్ కాబట్టి పుట్ పాజిటివ్ సింబల్. ఇక్కడ 90 ఉంది కాబట్టి సైన్ చేంజెస్ టు కాస్. ఇక్కడ మనకు టీటా ప్లేస్లో ఏముంది? ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 90 ప్లస్ టీటా కదా. సో టీటా ప్లేస్లో ఏముంది? 30. సో రైట్ 30. సో కాస్ 30 విచ్ ఈజ్ నథింగ్ బట్ ప్లస్ √3/2. దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ సైన్ 120. ఓకేనా? సో సిమిలర్లీ మీకు ఒకవేళ సైన్ 180 వాల్యూ ఫైండ్ చేయాలనుకోండి, లెట్ సపోజ్ సైన్ 180 degrees ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఆఫ్ 90 plus 90, సైన్ ఆఫ్ 90 plus 90 which is equals to, so 90 plus theta, it is in the form of 90 plus theta. Again second quadrant lo sin positive, so sin of 90 plus theta, sin changes to cos, enduko ikkada 90 undi kabatti, theta place lo we have got 90, so plus cos 90, cos 90 0, therefore sin 180 value anta 0 degrees. Next you can also find the value for cos 180. What is cos 180? You can write it as cos of 90 plus 90. Avuna? So it is in the form of 90 plus theta, cos of 90 plus theta. First second quadrant lo cos is negative and then cos changes to sin. Enduko ikkada 90 undi kabatti. So theta place lo we have got 90. So minus sin 90 value is 1, right? So therefore cos 180 value is 1, which is equals to minus 1.
Okay na? So this is how you can make use of the quadrant rules and find the values. This is our first lecture. మీకోసం మేము ఒక కమిట్మెంట్ తీసుకున్నాం అండ్ యాజ్ పర్ అవర్ కమిట్మెంట్ వి స్టార్టెడ్ అవర్ లెక్చర్స్. బట్ మీ సైడ్ నుంచి కూడా సేమ్ కమిట్మెంట్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ హార్డ్ వర్క్ ఎఫర్ట్. మీ సైడ్ నుంచి ఎంత హార్డ్ వర్క్ ఎంత ఎఫర్ట్ ఉంటే యువర్ ర్యాంక్ విల్ బీ దట్ మచ్ బెటర్ ఇన్ ద ఎంసెట్. సో ద సీక్రెట్ ఆఫ్ గెటింగ్ ఎహెడ్ ఈజ్ గెటింగ్ స్టార్టెడ్. ఫస్ట్ అసలు స్టార్ట్ చేయండి. మీరు ఇప్పటివరకు ఏం చదవకపోయినా కూడా ఫస్ట్ స్టార్ట్ ఈ రోజు నుంచి అయినా కూడా. దో యు ఆర్ స్టడింగ్ సెకండ్ ఇయర్, మీరు ఇంతవరకు ఏం చదవకపోయినా కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. ఎంసెట్ లోపు ద కంప్లీట్ సిలబస్ విల్ కంప్లీట్. 2022 ఎంసెట్ లోపు మీ కంప్లీట్ సిలబస్ కంప్లీట్ చేసేస్తాం. ఓకేనా? మాతో పాటు లెక్చర్ సిరీస్ అంతా ఫాలో అవ్వండి అండ్ డూ ద క్వశ్చన్స్. సో ఈ లెక్చర్ కంప్లీట్ అవ్వగానే మీకు డిపిపి ద డైలీ ప్రాక్టీస్ ప్రాబ్లమ్ షీట్ ఒకటి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాం. సో దాంట్లో ఆ రోజు చెప్పిన లెక్చర్కి సంబంధించిన టాపిక్స్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. సమ్ 10 క్వశ్చన్స్ కానీ 15 క్వశ్చన్స్ కానీ లేదంటే బిలో 10 క్వశ్చన్స్ కానీ డిపెండింగ్ ఆన్ ద టాపిక్. సో ఎన్ని క్వశ్చన్స్ ఇస్తే అన్ని క్వశ్చన్స్ యూ షుడ్ సాల్వ్ ఆన్ యువర్ ఓన్. సో మీరు సాల్వ్ చేసినాక విల్ ప్రొవైడ్ ద కీ. సో చెక్ యువర్ ఆన్సర్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ అస్ త్రూ అవర్ మెయిల్ ఐడి సాధక్ the achievers @gmail.com. Okay, so keep studying. Happy learning. Thank you.